తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ నిర్మాణంలో కూడా కీలకంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగినటువంటి మొన్నటి రోజున 25 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఇటు రైతోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహించుకున్నాయి. ఇటు తెలంగాణ ఏదైతే కని విని ఎరగని రీతిలో ఇటువంటి వచ్చిన ప్రజాదరణ చూసి ఇటు పాశ్చాత్య దేశాలు కూడా ఆయా దేశాల్లో ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలు కూడా రజతోత్సవ సన్నాహక సమావేశాలు జరుపుకోవాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు అమెరికాలో కూడా ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఈ రజతోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటున్నటువంటి విషయాన్ని ఈరోజు మనకు వాళ్ళు తెలిపారు. దీని గురించి మనతో మాట్లాడేందుకు మహేష్ కుమార్ గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం ఎట్లా జరుగుతున్న ఏర్పాట్లు, ఎట్లా ఉండబోతుంది ఈ రజతోత్సవ సమయ ఏర్పాట్లు, అసలు సార్ ఎలా అనుకుంటున్నారు ఈ రెండవ తేదీ ఇటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే రజతోత్సవ సమావేశాలు కూడా మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు, ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు, ఎంతమంది హాజరయ్యే వస్తుంది? ఈ మనము ఎల్కతుర్తిలో ఏదైతే బీఆర్ఎస్ సంబంధించి రజతోత్సవాలు ఇక్కడ జరుపుకున్నామో బ్రహ్మాండమైన సక్సెస్ తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమాల్ని ప్రపంచవ్యాప్తంగా కూడా మనం జరుపుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారిని కోరడము, ప్రపంచవ్యాప్తం నుంచి కూడా ఇలాంటి రిక్వెస్ట్లు వస్తున్నాయి. మేము ఇక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా మా దేశాల్లో వేడుకలు జరుపుకుందామని చెప్పగానే కేసీఆర్ గారు ఒప్పుకోవడము, అలాగే కేటీఆర్ గారితో చర్చించిన తర్వాత మొట్టమొదటిసారిగా అమెరికాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అమెరికాలో డాలస్ నగరంలో జూన్ 1 అక్కడ అంటే ఇక్కడ ఇండియాలో జూన్ 2 రోజు విచ్ ఇస్ తెలంగాణ ఫార్మేషన్ డే జరుగుతుంది కాబట్టి ఆ రోజే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. తెలంగాణ ఫార్మేషన్ డేతో పాటు బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఈవెంట్స్ కూడా జరుపుకోవడానికి నిర్ణయించడం జరిగింది. అక్కడ డాక్టర్ పెప్పర్ అరీనా అని ఒక చాలా పెద్ద స్టేడియం, 5 నుండి 10,000 మందిని అకామిడేట్ చేసే స్టేడియం ఉంది కాబట్టి ఇక్కడ వస్తున్న ప్రతిస్పందన చూసి చాలా పెద్ద ఎత్తున ఇలాంటి స్టేడియంని ఎంచుకోవడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ యూఎస్ఏ ఆధ్వర్యంలో మన మహేష్ తన్నీరు గారు అక్కడ అడ్వైజరీ కౌన్సిల్ చైర్గా ఉన్నారు. వారు అక్కడ అన్నీ ఉండి కూడా ప్రణాళికలు, మిగతా కార్యక్రమాలన్నీ కూడా అక్కడ ఉన్న కార్యవర్గం సభ్యులతో పాటు అందరితో పాటు కూడా ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఉన్నారు. 2 రోజుల్లో నేను కూడా యూఎస్ వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేపట్టడానికి మిగతావన్నీ కూడా ఏర్పాట్లను చేయబోతా ఉన్నాం. అయితే దీనికి ముఖ్యంగా కేటీఆర్ గారిని ముఖ్య అతిథిగా రావాలని చెప్పేసి ఆహ్వానించడంతో వారు వెంటనే ఒప్పుకున్నారు. కేటీఆర్ గారితో పాటు మిగతా రాష్ట్రకు సంబంధించిన ఫార్మర్ మినిస్టర్స్ కానివ్వండి, మిగతా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలామంది కూడా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి పాల్గొంటూ ఉన్నారు. అలాగే అమెరికాలోకి వచ్చేసరికల్లా చాలామంది అమెరికా వ్యాప్తంగా 50 రాష్ట్రాల నుంచి, అలాగే కెనడాల నుంచి కూడా చాలామంది పెద్ద ఎత్తున పాల్గొబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమం గురించి ముఖ్యంగా అక్కడ చాలామంది వివరాలు అడుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ వీలైనంత వరకు తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి అండ్ ద ఎంట్రీ ఈజ్ ఫ్రీ అండ్ అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ కానీ కావాల్సినంత పార్కింగ్ ఉంది అండ్ ఫుడ్ ఈజ్ ఆల్సో ఆర్గనైజ్డ్, సో ఎవ్రీథింగ్. సో ఇక్కడ నుంచి ఈ సభలనే కాకుండా దీనిలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేటట్టుగా తెలంగాణ కల్చర్ని కంప్లీట్ చేస్తూ ఆట పాట, ఈ ధూమ్ధామ్ లాంటి కార్యక్రమాలు కూడా అలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి రసమై బాలకృష్ణ లాంటి వారు, అలాగే గోరెటి వెంకన్న, మిగతా మధుప్రియ, ఇంకా చాలామంది బృందాలు కూడా అక్కడికి వచ్చి పాల్పంచుకోబోతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ సభకు లక్షలాది మంది జనం తరలి వచ్చారు. ఇప్పుడు అక్కడ అమెరికాలో ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్ఆర్ఐలు ఏ దేశాల నుంచి వచ్చే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఎక్కడ కార్యక్రమాలు అక్కడ చేపడతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అమెరికాలో ఉన్నది, అక్కడ పక్కనే ఉన్న కెనడా అండ్ అమెరికా 50 రాష్ట్రాలు అమెరికా నుండి, అలాగే కెనడా నుంచి మిగతా ప్రతినిధులు అందరూ కూడా రాబోతూ ఉన్నారు. ముఖ్యంగా డాలస్ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుండి కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న సిటీస్ అన్నిటి నుండి కూడా పెద్ద ఎత్తున రాబోయే అవకాశం ఉంది. అక్కడ చాలామంది H1 పైన జాబ్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, అక్కడ ఎప్పటి నుంచో సెటిల్ అయిన తెలంగాణ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎన్నో సంఘాల ప్రతినిధులు కూడా ప్రతి ఒక్కరు కూడా మద్దతు పలుకుతూ ఉన్నారు. మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పి చేస్తూ ఉన్నారు. తెలంగాణనే కాకుండా తెలుగు మరి ఇండియన్స్ అసోసియేషన్స్ కూడా చాలామంది ఈ సభలకు పాల్పంచుకుంటున్నారు. మీరు ఇంత పెద్ద పండుగ జరుపుకుంటా ఉంటే మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పేసి అందరూ కూడా వస్తూ ఉన్నారు. దీని ద్వారా నేను అందరికీ కూడా ఇదే ఇన్విటేషన్ లాగా ప్రతి ఒక్కరిని కూడా ఈ సభలకు విచ్చేసి దీని సభల్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. కేసీఆర్ గారి ప్రసంగం అంటే తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలంగాణ వాసులు ఎక్కడున్నా కూడా ఇంట్రెస్టింగ్గా చూసే పరిస్థితి ఉంటుంది. అంటే కేసీఆర్ గారిని ఇన్వైట్ చేసే ప్రయత్నం మీరు చేశారో, ఆయన ఎట్లా ఒప్పుకున్నారా, ఏమన్నారు?
కేసీఆర్ గారిని కూడా అడగడం జరిగింది. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అయితే కేసీఆర్ గారు రావట్లేదు. అండ్ తప్పకుండా తెలంగాణ సమాజం మొత్తం అమెరికాగానే కాకుండా ప్రపంచ దేశాలు కేసీఆర్ గారి గురించి వెయ్యి కళ్ళతో ఇప్పటికీ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడున్న ప్రస్తుత కార్యక్రమానికి డెఫినెట్లీ కేటీఆర్ గారు రావడం చాలా సంతోషంగా ఉంది. బట్ రాబోయే రోజుల్లో అక్కడ వారి కోరికని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలంగాణ వాళ్ళకున్న కోరికని ఎప్పటికప్పుడు కేసీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఈ రాబోయే రోజుల్లో ఎప్పుడోసారి కేసీఆర్ గారిని అమెరికాకు తీసుకెళ్తామని చెప్పేసి తప్పకుండా మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం. మీరు ఈ 10 ఏళ్ల కేసీఆర్ పాలన చూశారు, ఇప్పుడు 16 నెలల రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నారు. అంటే ఎటువంటి మా బిజినెస్ సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయాలైనా కొంచెం బిజినెస్ సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయాలైనా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. ఎట్లా చూస్తారు ఇప్పుడు అమెరికాకు సంబంధించి ఎట్లా ఉంది స్టేట్లో? అంటే ఇప్పుడు మనం ముఖ్యంగా ఎవరైనా ఎన్ఆర్ఐస్ అయినా ఎవరైనా కానీ అక్కడ నుంచి క్లోజ్గా చాలామంది మానిటర్ చేస్తూ ఉంటారు. అంటే గత 10 సంవత్సరాల్లో ప్రజలు కానివ్వండి, వ్యాపారస్తులు కానీ ఎంత సంతోషంగా ఉన్నారు కేసీఆర్ పాలనలో. చాలామంది ఇప్పుడు తెలంగాణ వాళ్ళే కాకుండా బయట నుంచి చూస్తున్న పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఎంతోమంది సంతోషంగా దే డెవలప్ సో మచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎంటైర్ తెలంగాణలో కూడా. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరిని టచ్ చేసినా కానీ నిరుత్సాహంగా తెలంగాణ అభివృద్ధి అనేది వెనక్కి వెళ్ళిపోతుంది, కంపెనీస్ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చే ముందు 6 గ్యారంటీలని 420 హామీలని చెప్పేసి ఇవన్నీ చేసి రూలింగ్ చేసినప్పటికీ కూడా 1.5 ఇయర్లో ఇంతవరకు ఏమీ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ప్లస్ ఇది అనేది మన తెలంగాణ అభివృద్ధి అనేది వెనకబడిపోతుందని చెప్పేసి ఖచ్చితంగా ఆ భావన అందరు ఎన్ఆర్ఐస్ అందరు ఎక్స్ప్రెస్ ఎవరు టచ్ చేసినా కూడా మన తెలంగాణ మళ్ళీ వెనకబడుగులో రివర్స్ దీనిలో వెళ్తుంది అని చెప్పేసి చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అందరు ఆశిద్దాం, మళ్ళీ తెలంగాణలో ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంటే రాబోతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటా ఉన్నారు. మళ్ళా సారే రావాలి, కేసీఆర్ గారే రావాలి, మనం తెలంగాణ ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. చివరిగా ఏం చెప్తారు? ఇప్పుడు ఈ రైతోత్సవ సమావేశాల ద్వారా ఇటు అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ తెలంగాణ వాళ్ళకి సంబంధించి కానీ ఇటు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అసలు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఈ రజతోత్సవాలు అంటే ఏంటంటే ముఖ్యంగా మనం ఇలాంటి పండుగను జరుపుకోవడానికి ఏదైతే ఉత్సాహంగా అందరూ ముందుకు వస్తున్నారు అంటే ప్రస్తుతం ఉన్న కేసీఆర్ గారిని చాలామంది మిస్ అవుతూ ఉన్నారు. మనం చాలామంది తప్పు చేశాము. మనం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఏదైతే మనకు ఎన్నో ఫలాలను అందించింది, ఈసారి మిస్ అవుతున్నాం అనే భావన ప్రతి ఒక్కళ్ళు కనబడుతూ ఉంది. సో అందుకే ఇంతకుముందు గతంలో ఎన్ని మీటింగ్స్ ఏర్పాటు చేసిన దానికంటే కూడా చాలా మంచి ప్రతిస్పందన వస్తూ ఉంది ఇప్పుడు ఈ నిర్వహించే సభలకి. రాబోయే రోజుల్లో మాత్రం తప్పకుండా మన ఒక రాష్ట్రం సాధించిన నాయకుడిగా కేసీఆర్ గారు మళ్ళీ మా నాయకుడు అవ్వాలని చెప్పేసి ఆ ప్రతిస్పందనే ఈ సభలకు కూడా ద్వారా సమాధానం కూడా అందరికీ లభిస్తుంది. అంటే ఇది ఇటు ఎన్ఆర్ఐలు కూడా ఇటు కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారు. గతంలో ఇటు అమెరికాకు సంబంధించిన అంటే వివిధ దేశాలకు సంబంధించిన ఎన్ఆర్ఐలు కూడా కేసీఆర్ పాలనని ఇష్టపడ్డారంటే ఆయన అందించినటువంటి సుపరిపాలననే ఇష్టపడే సందర్భం కూడా మనం చూసినాం. మళ్ళీ కూడా కేసీఆర్ పాలనే రావాలంటూ కూడా అటు ఎన్ఆర్ఐలు కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు అమెరికాలో నిర్వహిస్తున్నటువంటి రైతోత్సవ సమావేశాలకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు ఎన్ఆర్ఐలు హాజరయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి మేయర్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నీరజ్తో జగన్, తెలంగాణ భవన్ నుండి.